అందరికీ నమస్కారం అండి. రుచికరమైన టమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఫ్రెష్‌గా ఉన్న టమోటాలు కడిగేసుకొని, చెమ్మ లేకుండా ఆరబెట్టి కట్ చేసి ముక్కలుగా ఇలా ఉంచుకున్నాను. తర్వాత స్టవ్‌పై కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి, ఈ టమోటా ముక్కలన్నీ అందులో వేసి బాగా కలుపుకోవాలి. మనం తగినంత చింతపండు కూడా ఇందులో వేసి, మూత పెట్టి బాగా మగ్గించేసుకోవాలి టమోటాలని. నీట్‌గా ఈ టమోటా ముక్కలు బాగా ఉడికి మగ్గిన తర్వాత మనం తీసి చల్లార్చుకోవాలి. ఈలోగా స్టవ్‌పై ఓ చిన్న కడాయి పెట్టేసి అందులో తగినన్ని మెంతులు, తగినన్ని ఆవాలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దూరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి చల్లార్చి ఇది కూడా మిక్సీలో పౌడర్ చేసి పక్కన ఉంచేసుకున్నాను. ఈలోగా మిక్సీ జార్లో ఈ టమోటా పేస్ట్‌ని వేసి అందులోనే తగినంత సాల్ట్, తగినంత పసుపు, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, తగినంత కారం వేసి అలాగే పౌడర్ చేసిన మెంతులాల పౌడర్ కూడా ఇందులో వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. చూసారుగా ఇప్పుడు స్టవ్‌పై కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి కట్ చేసిన ఎండుమిర్చి, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసి ఈ పేస్ట్ చేసిన మొత్తాన్ని ఇందులో వేసి బాగా కలిపేసానండి. ఇంతేనండి, చాలా ఈజీ అండి ఈ టమాటో నిల్వ పచ్చడి. ఇది చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇది ఇన్‌స్టంట్ టమాటో నిల్వ పచ్చడి కాబట్టి బయట ఉంటే ఒక 10 డేస్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో అయితే 1 మంత్ వరకు వాడుకోవచ్చు.